హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నా మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూరు మాకు ఎక్కువ చెట్లు ఉంటాయి అన్నమాట. సో ప్లెజెంట్గా ఆ గాలి, పక్షుల శబ్దం అండ్ ఎర్లీ మార్నింగ్ పల్లెటూరులో లేస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి నాకు కమెంట్స్లో. మీకు నచ్చుతుంది కదా? నాకు కూడా అంతే. పైగా మాకు ఇంటి బయట ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఎటువంటి భయం లేకుండా ఫ్రీగా ఆడుకుంటారనమాట. సో ఐ లైక్ దిస్ మార్నింగ్ టైం. నేను హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవుతాను ఎవ్రీ టైం. అక్కడ అపార్ట్మెంట్స్లో చాలా కంజెస్టెడ్గా ఉంటుంది కదా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా పండగ కదా, దేవుడికి నైవేద్యం అవి ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేసేసుకొని వచ్చేసాను అనమాట. నేను ఇవాళ పొంగలి, వడపప్పు, పానకం చేస్తున్నాను. ప్రతి పండగకి ఒక ప్రసాదం సిగ్నిఫికెంట్గా ఉంటుంది కదా. మేము ఈ శ్రీరామనవమికి ఈ 3 చేస్తామన్నమాట. సో అవి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము. మీరు పొంగల్లో పాలు వేస్తారా? యాక్చువల్లీ నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా నైబర్స్ ఒకసారి పొంగల్ ఇచ్చారనమాట. వాళ్ళు పాలు వేసుకోకుండా చేస్తారు. ఫస్ట్ టైం నేను అది టేస్ట్ చేయడం అనమాట. సో అప్పుడే తెలిసింది ఓకే, పాలు వేయకుండా కూడా పొంగల్ ప్రిపేర్ చేస్తారు అని. మేమైతే పొంగల్ అంటే పాలు వేసే చేస్తాము, అదొక్కటే మాకు తెలుసు. సో నేను పాల పొంగలే పెడుతున్నాను అనమాట దేవుడికి కూడా. అసలు ఈ శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు అని గూగుల్ తల్లిని అడిగితే 3 స్టోరీస్ చెప్పింది. ఒక స్టోరీ వచ్చేసరికి ఆ రామయ్య ఈరోజు పుట్టాడు కాబట్టి ఈ రోజుని శ్రీరామనవమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకో స్టోరీ ఏంటంటే రామయ్య, సీతమ్మదేవి వివాహం జరిగిన రోజునే శ్రీరామనవమిగా సెలబ్రేట్ చేసుకుంటాం అని ఇచ్చింది. థర్డ్ స్టోరీ ఏంటంటే రావణాసుని చంపేసి సీతాదేవితో కలిసి రామయ్య పట్టాభిషిక్తుడు అవుతారు కదా, ఆ రోజుని శ్రీరామనవమిగా సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పిందనమాట. స్టోరీ ఏదైనా కానీ మనం ఒక పండగనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ పండగ పేరుతో ఆ దేవుడికి ఇంకొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చింది అనిపిస్తుంది. అందుకే నేను బ్యాక్ ఎండ్ స్టోరీస్ అంత ఎక్కువగా పట్టించుకోను. ఐ ఫీల్ లైక్ ఒక ప్రశాంతంగా కొంచెం టైం ఆయనతో మాట్లాడుకోవచ్చు, మనకు కావాల్సినవి అడగచ్చు అని అయితే ఫీల్ అవుతానన్నమాట. ఇంకా దేవునికి పూజ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇలా రెడీ అయిపోయాను. యాక్చువల్లీ నాన్నకి శ్రీరాముని కళ్యాణం ఇన్విటేషన్ అయితే వచ్చింది. నాన్న సరే ఇంటి దగ్గరే ఉన్నావు కదా, ఫ్రీగా ఉన్నావు కదా, వస్తావా అని అడిగితే వస్తాను అని చెప్పాను. ఇంకా రెడీ అయిపోయి బయటికి వెళ్ళే ముందు మా రామయ్యని దర్శనం చేసుకుందామని మా ఊరి గుడికి అయితే వచ్చాను. ఇది రాముడి గుడి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ గ్యాప్లో మా రామయ్యని ఒక చిన్న రూమ్లో పెట్టేసి అక్కడైతే పూజలు జరుపుతున్నారనమాట. మీరు చూసి దండం పెట్టేసుకోండి. తొక్కులు ఉన్నాయి అందులో. పానకం నచ్చలేదా నీకు? తాగావా పానకం, వడపప్పు? ఏంది ఏం చెప్తున్నావు కన్నా? అంటే అంటే అంటే
సరే కానీ గుడి దగ్గర ఏమేమి పెట్టారు వాళ్ళు? చాని ఉమ్, దల్లం ఉమ్, బొట్టు ఉమ్. బొట్టు నువ్వు పెట్టుకున్నావు నాన్న. వాళ్ళు పూలు అది కాదు, వాళ్ళు అప్పాలు పెట్టారు కదా, పప్పులు పానకం అవి ఏమేమి పెట్టారు? పప్పాలు పాలు ఉమ్, ఇంకా తెలీదు. తెలీదా? పప్పులు, వడపప్పు, పానకం, పొంగల్ అచుప్పు అన్నీ పెట్టారు. ఆ 3 పెట్టారు. అది ఏది? స్థెతకోపం పెట్టారా? ఇలా పెట్టారా తలపైన? అవునా? దాం 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 పడతావు తండ్రి. లేదు ఫోటో నో ఫోటో, వీడియో. అమ్మా తాతయ్య బొబ్బో. అమ్మా తాతయ్య ఏం చేశాడు తాతయ్య? లొక్కేండే ఏంటిది? అది అదేంటిది? ఇది ఏంటిది? నాది బొట్టలో క్లిప్ నానా అది? చిట్ట క్లిప్ తాతయ్య ఇలా పెట్టుకున్నాడా? నాకు పెట్టు. లెప్పే తీసేవా? గుడ్ బై. ఇంకా ఊరు నుంచి అయితే కళ్యాణంకి నేను నాన్న స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేము అనుకున్న విధంగానే లేట్ అయిపోయింది. మేము వచ్చేసరికి కళ్యాణం అనేది అయిపోయింది. భోజనాలు కూడా స్టార్ట్ చేశారు. ఇంకా దేవునికి దర్శనం చేసుకొని ఆ కళ్యాణ రాముని సీతమ్మని దర్శనం చేసుకొని అక్కడ కళ్యాణంకి తలంబ్రాలు వేస్తారు కదా, ఆ బియ్యంని మనకి ఇస్తారనమాట. అవి తీసుకొని వచ్చి ఎవ్రీ ఇయర్ మేము బీరువాలో పెట్టుకుంటాము, లైక్ గుడ్ వైబ్స్ లాగా అనమాట. ఇంకా భోజనం చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము. మంచిగా దేవుడికి ఎప్పుడైనా పూజ చేసినా గుడికి వెళ్ళి వచ్చినా మనకి ఎందుకో చాలా బాగా నిద్ర పట్టేస్తుంది కదా. అలాగే ఈరోజు కూడా ఒక మంచి నాప్ వేశాను. ఈవినింగ్ లేచాను అనమాట. ఇంకా లేచి చూసేసరికి ఎప్పట్లాగానే మా హస్బెండ్ నా ఫేవరెట్ థింగ్ అయినా మాకు దగ్గరలో బాదం పాలు దొరుకుతాయి. అక్కడ ఫుల్ బాదం పప్పులు ఎక్కువ వేస్తారనమాట. ఆ బాదం పాలు అయితే తీసుకొచ్చారు. అవి ఎంజాయ్ చేసి ఇంకా నార్మల్గానే ఇంట్లో అయితే పిల్లలతో ఆడుకోవడం అలా నా డే అయితే గడిచింది. ఇంకా ఇది నైట్ అనమాట. ఎందుకో ఫేస్ చాలా డల్గా అనిపించింది. ఇంకా ఇలా కాదు అని చెప్పేసి అప్పుడే రా మిల్క్ అక్క వాళ్ళ దగ్గర పోపించుకుంటాము బర్రెపాలు. సో తెచ్చిచ్చింది. ఇలా బర్రెపాలని డైరెక్ట్గా రా మిల్క్ని ఫేస్కి అప్లై చేసుకొని క్లెన్స్ చేసుకోవాలి. ఆరంగా అప్లై చేస్తూ ఉంటే మంచిగా క్లెన్స్ అయిపోతుంది. ఇలా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటే చాలా సాఫ్ట్గా అలా వస్తుందన్నమాట ఫేస్. ఇది మా అమ్మమ్మ ఫాలో అవుతుంది, అలా తెలుసు నాకు. అంతే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.